హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హర్షిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు నేను న్యూ ఇయర్ సందర్భంగా బ్లాక్ ఫారెస్ట్ అయితే ఇంట్లోనే చేశానండి, బేకరీ స్టైల్‌లో. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ మిల్క్ తీసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ దీన్ని పక్కన ఉంచుకోవాలండి. పాలన్నీ విరిగిపోతాయి. మీరు ఈ ప్లేస్‌లో మిల్క్ కాకుండా ఎగ్స్ కూడా వేసుకోవచ్చండి. ఎగ్స్ అయితే 3 ఎగ్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎగ్‌లెస్ చేసుకుంటున్నాను. అందుకనే మిల్క్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే పావు కప్ బటర్ వేసుకోవాలి. ఇక్కడ బటర్ కానీ ఫ్లేవర్‌లెస్ ఆయిల్ కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులో హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. ఇక్కడ షుగర్ పౌడర్ కానీ వేసుకోవచ్చండి. షుగర్ పౌడర్ అయితే హాఫ్ కప్‌కి కొంచెం ఎక్కువగా వస్తుందండి మిక్స్ చేస్తే. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాగా మిక్స్ చేయాలి. ఈ కన్సిస్టెన్సీ అంతా మిక్సీలో కానీ బ్లెండర్‌తో కానీ మిక్స్ చేసుకోవచ్చండి. అప్పుడు మనకి క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. అవి లేని వాళ్ళు ఇలాగా బీటర్‌తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇక్కడ వెనిల్లా ఎసెన్స్ లేని వాళ్ళు 1 టేబుల్ స్పూన్ ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చింది కదా! ఇప్పుడు ఇందులో 1 కప్ మైదా, ఇక్కడ మీరు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు. నేనైతే 1 కప్ మైదా, 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకున్నాను. లేని వాళ్ళు ఇది స్కిప్ చేసేయచ్చు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని ఒకసారి దీన్ని జల్లించుకోవాలి. చూడండి, ఇలా జల్లించడం వల్ల మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్లాక్ ఫారెస్ట్ కేక్ చేస్తున్నాను కాబట్టి నేను కోకో పౌడర్ అండ్ ఇక్కడ కొంచెం కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్పాచులాతో కానీ మన దగ్గర విస్కర్ ఉంటే విస్కర్‌తో కానీ ఓన్లీ వన్ డైరెక్షన్‌లోనే మిక్స్ చేసుకోవాలండి. దీన్ని వెనక్కి ముందుకి కలుపుతూ ఉంటే మనకి కేక్ అనేది ఫ్లఫీగా రాదు. అలాగే మన కేక్ అనేది పొంగదండి. ఇలాగా ఓన్లీ వన్ డైరెక్షన్‌లోనే కలుపుకుంటా మిక్స్ చేయాలి, లంప్స్ లేకుండా. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే రౌండ్‌గా తిప్పి మధ్యలోకి ఇలా కట్ చేస్తే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అండి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఒకటేసారిగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటా మిక్స్ చేసుకోవాలి. మనకి కేక్ కన్సిస్టెన్సీ బట్టి చూసి మిల్క్ అనేవి మిక్స్ చేసుకోవాలండి. మనం ఒకటేసారి వేసుకుంటే ఆ బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది. మనకి ఒక్కోసారి ఎక్కువ పడతాయి, కొంచెం తక్కువ పడతాయండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ బట్టి చూసుకొని వేసుకోవాలి ఈ మిల్క్ అనేవి. మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి. చూడండి, నేను మిగిలిన మిల్క్ అంతా వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వస్తే మనకి పర్ఫెక్ట్ బ్యాటర్ వచ్చినట్టే అండి. ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన టిన్ తీసుకుందాము. ముందుగా కేక్ టిన్ని బేక్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్నానండి. ఇది మందంగా ఉండాలండి, పల్చగా ఉంటే మనకి అడుగున మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో స్టాండ్ ప్లేస్ చేసుకొని ఇందులో మూత పెట్టి ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. ఈలోపు మనం కేక్ బ్యాటర్ వేసుకోవడానికి వేరే బౌల్ తీసుకుందాం. మీ దగ్గర కేక్ టిన్ ఉంటే కేక్ టిన్లో కానీ లేదంటే ఇలా మందంగా ఉన్న గిన్నెను కానీ తీసుకొని ఇలా బేకింగ్ పేపర్ కానీ బేకింగ్ పేపర్ లేకపోతే మనం ముందుగానే కేక్ టిన్కి ఆయిల్ రాసి దానికి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసి డస్టింగ్ చేసుకోవాలండి. ఇలా బటర్ పేపర్ వేయడం వల్ల మనకి కేక్ అనేది అడుగున మాడకుండా మంచిగా సాఫ్ట్గా వస్తుంది.
ఇప్పుడు కేక్ బ్యాటర్ అంతా బౌల్‌లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 2 టైమ్స్ ట్యాప్ చేస్తే మనకి ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. ఇప్పుడు ఈ బౌల్‌ని మనం ముందుగా హీట్ చేసుకున్న బౌల్‌లో పెట్టి, మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 30 మినిట్స్ బేక్ చేసుకోవాలండి ఈ కేక్‌ని. మీడియం ఫ్లేమ్‌లో 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు 30 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి కేక్ అయితే సగం బేక్ అయిపోయింది. పైన ఇంకా పచ్చిగా ఉంది. ఇప్పుడు దీన్ని ఇంకొక 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో బేక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది మనం ఉడికిందో లేదో చూసుకోవాలి. ఏదన్నా చాక్‌తో గానీ, టూత్ పిక్‌తో గానీ మనం ఇలా కేక్ టెస్ట్ చేసుకుంటే మనకి ఏమీ అంటకుండా, పిండి అంటకుండా వచ్చేస్తే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్‌గా ఉడికినట్టు. ఉడకకపోతే ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బయట పెట్టి కేక్‌ని మొత్తం కూల్ అయ్యేంత వరకు కేక్‌ని బయటకి తీయొద్దండి. మొత్తం కూల్ అయ్యాక అప్పుడు దాన్ని మెల్లగా బౌల్ నుంచి సెపరేట్ చేయాలి కేక్‌ని. చూడండి ఈ బేకింగ్ పేపర్ అయితే తీసేసాను. మన కేక్ ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో చూస్తుంటే తెలుస్తుంది కదండీ! ఈ స్టెప్స్ ఫాలో అయితే మీకు కూడా పర్ఫెక్ట్ కేక్ అనేది వస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం కేక్ డెకరేషన్ కోసం విప్పింగ్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక బౌల్‌లోకి ఐస్ క్యూబ్స్ తీసుకున్నానండి. అలాగే ఒక బౌల్ డీప్ ఫ్రీజర్‌లో 1 అవర్ అయితే కూల్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు నేను బ్లెండర్ తీసుకున్నానండి. ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి ఇది. ఇదైతే ఆన్‌లైన్‌లో తీసుకోలేదండి. ఆఫ్‌లైన్‌లోనే తీసుకున్నాను. మీకు ఇది ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవి విప్పింగ్ క్రీమ్ అనేవి. ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ వచ్చేసి 1 కేజీ విప్పింగ్ క్రీమ్ ఉంటే నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇందులో విప్పింగ్ క్రీమ్ నా కేక్ కోసం. ఇక్కడ నేను హ్యాండ్ బ్లెండర్ వాడుతున్నాను. ఇది వచ్చేసి ముందుగా లో స్పీడ్‌లో పెట్టి మిక్స్ చేస్తున్నాను. మనం ఇది ఎప్పుడు కూలింగ్‌లోనే పెట్టి మిక్స్ చేయాలండి. లేకపోతే మనకి ఇదనేది కరిగిపోతుంది. ఇది హై పిక్ వచ్చే వరకు మనం దీన్ని బాగా మిక్స్ చేయాలి. మనకి గిన్నె అనేది వేడవ్వకూడదండి. కింద ఎప్పుడు ఐస్ క్యూబ్స్ తోటి గిన్నె బౌల్ అనేది కూల్‌గా ఉండాలి. ఇది మాక్సిమం 15-20 మినిట్స్ పడుతుందండి మనకి ఇది థిక్ పిక్ రావడానికి. చూడండి మనకి ఎంత స్టిఫ్‌గా వచ్చిందో. ఇది ఒకవేళ మీకు కరిగిపోతున్నట్టు అనిపిస్తే ఇంకొక 10 మినిట్స్ డీప్ ఫ్రీజర్‌లో పెట్టి మళ్ళీ ఒకసారి తీసి ఇలా బీట్ చేసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. మనం ఎప్పుడు విప్పింగ్ క్రీమ్ బీట్ చేసేటప్పుడు కూలింగ్ ఐస్ క్యూబ్స్ కంపల్సరీ బౌల్ కింద కూలింగ్ ఉండేటట్టు పెట్టుకొని కూలింగ్ తగ్గకుండా ఇలా బీట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి క్రీమ్ అనేది. చూడండి మనకి ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అనేది గిన్నె అనేది బోర్లిస్తే మనకి క్రీమ్ అనేది కింద పడకూడదండి. అంత స్టిఫ్‌గా ఉండాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను కేక్‌ని 3 లేయర్స్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను థ్రెడ్ తీసుకొని ఇలా 2 లేయర్స్‌గా కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కేక్ నైఫ్ ఉంటే దాంతో కూడా కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను థ్రెడ్‌తో కట్ చేసుకుంటున్నాను. చూడండి మీకు కేక్ చూస్తే తెలుస్తుంది కదా! ఎంత ఫ్లఫీగా ఉందో. ఇలా 3 లేయర్స్ అయితే చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని డెకరేట్ చేసుకుందాం. ముందుగా నేను రెడీ చేసుకున్న విప్పింగ్ క్రీమ్‌ని అయితే తీసుకున్నానండి. ఇది మనం వాడినప్పుడే బయటకు తీసుకోవాలండి. వాడకపోతే ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోవాలి. లేకపోతే మనకి వేడికి కరిగిపోతూ ఉంటుంది.
ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని దాన్ని రివర్స్‌లో పెట్టి దానిపైన కేక్ ప్లేట్ అనేది పెట్టానండి. నా దగ్గర కేక్ స్టాండ్ లేదు. ఇప్పుడు ఆ ప్లేట్‌కి కొద్దిగా విప్పింగ్ క్రీమ్ రాసి దాని మీద ఫస్ట్ లేయర్ వేశాను. దీన్నిప్పుడు షుగర్ సిరప్ తోటి బాగా తడుపుకోవాలండి. ఇక నేను 1 గ్లాస్ వాటర్‌లో 2 స్పూన్స్ షుగర్, అలాగే నా దగ్గర స్ట్రాబెర్రీ ఉంటే స్ట్రాబెర్రీ వేసి బాయిల్ చేసుకున్నానండి వాటర్. మీ దగ్గర ఏదైనా ఫ్రూట్ ఎసెన్స్ ఏమన్నా ఉంటే దాన్నైనా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవచ్చు. ఈ వాటర్ అన్నీ కూల్ అయ్యాకే మనం ఈ వాటర్ అనేది కేక్ మీద అప్లై చేయాలండి. కేక్ అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు అప్లై చేయాలండి. అప్పుడే మనకి మంచి కూల్ కేక్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ అప్లై చేసిన వాటర్ మీద నేనైతే ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అనేది పైపింగ్ బ్యాగ్‌లోకి తీసుకున్నాను. ఇదంతా క్రీమ్ అంతా ఒకటే లెవెల్‌లో రావడానికి. ఇక్కడ నేను ఇలాగా ఫస్ట్ లేయర్ అయితే ఇలా విప్పింగ్ క్రీమ్ అయితే వేసేసుకుంటున్నానండి. దీన్నిప్పుడు మొత్తం ఒక స్పాచులాతో గానీ, ఇలా బటర్ నైఫ్‌తో గానీ ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి క్రీమ్ అంతా. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంతోటి ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన నేను చాకో చిప్స్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీనిపైన సెకండ్ లేయర్ కూడా వేసుకొని షుగర్ సిరప్ తోటి బాగా తడుపుకోవాలి. సేమ్ ఫస్ట్ చేసిన ప్రాసెసేనండి. ఇప్పుడు అలాగే విప్పింగ్ క్రీమ్ కూడా వేసి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కూడా చాకో చిప్స్ వేసేసుకుంటున్నాను. ఇలా చాకో చిప్స్ స్ప్రెడ్ చేసేసి దానిపైన లాస్ట్ లేయర్ వేసేస్తున్నానండి నేనిక్కడ. ఇప్పుడు దీన్ని కూడా షుగర్ సిరప్‌తో బాగా తడిపేసుకోవాలి. మీకు కొంచెం కేక్ మీద ఏదైనా హార్డ్ లేయర్ ఉంటే అది నైఫ్ తోటి ముందే క్లియర్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ నాకైతే అంతా స్మూత్‌గానే ఉంది కాబట్టి నేను ఏమి కట్ చేయకుండా డైరెక్ట్ పెట్టేసాను. ఇప్పుడు దీన్ని కూడా షుగర్ వాటర్‌తో తడిపి నెక్స్ట్ దీని మీద కూడా క్రీమ్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. నా వీడియో గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. మనం కూడా బర్త్‌డేస్‌కి కానీ, న్యూ ఇయర్‌కి ఏమైనా సెలబ్రేషన్స్‌కి ఇలా ఇంట్లోనే ఇలా కేక్స్ చేసి పెడితే ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండీ! మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో కింద కామెంట్‌లో అయితే చేయండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే. ఇప్పుడు నేను ఇలాగా కేక్‌ని మొత్తం నీట్‌గా డెకరేట్ చేసేసుకుంటున్నానండి. విప్పింగ్ క్రీమ్ అంతా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇలాగా లైన్స్ ఉన్నది ఇలా ఒక స్పాచులా తీసుకొని మొత్తం ఇలాగా డిజైన్ అయితే వేసేసుకుంటున్నానండి. మీ దగ్గర లేకపోతే ఇది స్కిప్ చేసేయొచ్చు. ఇవన్నీ మనకి ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా దొరుకుతున్నాయండి మనకు కావాల్సినవన్నీ. ఇక్కడ నేను పైపింగ్ బ్యాగ్‌కి ఒక ఫ్లవర్ నోజిల్ తీసుకొని ఇలా ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నాను. ఈక్వల్‌గా రావడానికి అపోజిట్ డైరెక్షన్స్‌లో అయితే వేసుకుంటున్నానండి ఇది. మీకు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ అయితే వేసుకోవచ్చండి. బేకరీ స్టైల్‌లో మనమే ఇంట్లో మన పిల్లలకి ఇలా అప్పుడప్పుడు కేక్స్ చేసి పెడితే ఎంతో ఇంట్రెస్టింగ్‌గా తింటారు కదండీ! బయట నుంచి కాకుండా ఇంట్లోనే చేస్తే ఎంతో హెల్తీగా పెట్టొచ్చు కదండీ! మనం కూడా మన ఫ్యామిలీ మెంబర్స్‌కి. ఇప్పుడు నేనిక్కడ చెర్రీ తోటి డెకరేట్ చేసేసుకుంటున్నాను.
మీకు గనక ఇది కరిగిపోతున్నట్టు అనిపిస్తే ఒక 5 మినిట్స్ మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకోండి. ఇక్కడ నేను డార్క్ చాక్లెట్‌ని ఇలా చాక్ తోటి తురిమి తీసుకుంటున్నానండి కేక్ డెకరేషన్ కోసం. ఇక్కడ నేను కేక్ పైన ఇలా కింద నోజిల్ తోటి చిన్న చిన్న ఫ్లేవర్స్ అయితే వేసుకుంటున్నానండి. మనకి ఇలా ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ వేసుకోవచ్చండి ఇలాగా. మనకి పైపింగ్ బ్యాగ్స్, నోజిల్స్ అన్నీ ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉన్నాయండి. నేనైతే ఇవన్నీ ఆఫ్‌లైన్‌లోనే తీసుకున్నానండి. ఇక్కడ నేను ముందుగానే పెట్టుకున్నాను కదండీ చాకోస్‌ని, వాటిని ఇలాగా పైన స్ప్రింకిల్ చేసేస్తున్నాను. ఇలా చాకో చాకోస్‌ని మొత్తం ఇలాగా కేక్ మొత్తం ఇలాగా డెకరేట్ చేసేసుకుంటున్నానండి. మీ అవైలబుల్‌ని బట్టి మీరు డెకరేట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే మన బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.